నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు జూనియర్ కాలేజీ ఆవరణలో జరిగిన కబడ్డీ పోటీలలో బాల బాలికల ఫైనల్స్ పోటీల్లో బాలికల విభాగంలో అనంతపురం జిల్లా జట్టు నెల్లూరు జిల్లా జట్టుపై విజయం సాధించి ప్రథమ స్థానం సాధించారు। నెల్లూరు బాలికల జట్టు ద్వితీయ స్థానం సాధించింది। బాలుర విభాగంలో గుంటూరు బాలురు జట్టు కడప బాలుర జట్టుపై విజయం సాధించి గుంటూరు బాలుర జట్టు ప్రథమ స్థానం, కడప బాలుర జట్టు ద్వితీయ స్థానం సాధించారు। ఈ రోజు ఫైనల్స్ కి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు దంపతులు మరియు జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు, మున్సిపల్ కౌన్సిలర్ షకీలా దస్తగిరి తదితరులు పాల్గొన్నారు। చేసిన వాళ్ళు చాలా టాలెంటెడ్ గా చేశారండి। వారికి అందరికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి రెఫరీలకు, ఇక్కడ వచ్చినటువంటి పీఈటీస్ కు వారందరికీ నేను ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా। మేము మా వినుకొండకి కబడ్డీ గేమ్స్ కావాలని కోరినప్పుడు వెంటనే ఇచ్చినటువంటి మరి స్టేట్ కార్యదర్శి గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు, మంత్రి గారికి అలాగే స్టేట్ కార్యదర్శి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా। ముఖ్యంగా చాలా క్రీడా స్ఫూర్తితోటి చాలా చక్కగా ఆడారు। అందుకు ఫైనల్స్ కి చేరినటువంటి విన్నర్స్ అయినటువంటి బాయ్స్ గుంటూరు, అలాగే రన్నర్స్ అప్ వైఎస్ఆర్ కడప, ఈ రెండు జిల్లాలకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా। గట్టిగా చప్పట్లు కొట్టి విన్నర్స్ రన్నర్స్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా। చాలా బాగా టాలెంట్ ని ప్రదర్శించారు। అలాగే మహిళల్లో మరి స్టేట్ విన్నర్స్ గా అనంతపురం జిల్లా టాప్ వచ్చారు, వారికి ప్రత్యేక అభినందనలు। వారి మీద వీరోచితంగా పోరాడినటువంటి నెల్లూరు వారికి అభినందనలు తెలియజేస్తున్నా ప్రత్యేకంగా। ఆ విధంగా అలాగే నెక్స్ట్ థర్డ్ ఫోర్త్ ప్రైజ్ సాధించిన వాళ్ళకి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా। చక్కగా ఫ్లడ్ లైట్లు అట్లాగే ఇక్కడ మ్యాట్స్ అన్ని కూడా ఏర్పాటు చేసి చక్కగా చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది। ఇందాక టీచర్ ఇక్కడ భోజనాలు బాగున్నాయి, అరేంజ్మెంట్స్ బాగున్నాయి అని చెప్పేసి చెప్పడం మాకు ఎంతో ఆనందం అనిపించింది। ఇంకా బయట నుండి వచ్చినటువంటి పీఈటీలు ఇక్కడ మా మాస్టర్స్ కి ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎలా బాగా చేస్తే బాగుంటుందో, ఇంకా ఎలాంటి చేస్తే బాగుంటుందో కొన్ని సూచనలు, చిన్న చిన్న లోటుపాట్లు కూడా తప్పనిసరిగా తెలియజేయండి। ఇంకోసారి నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకా ఇంతకంటే బాగా నిర్వహించే విధంగా అందరికి ఏర్పాట్లు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా। అలాగే నేను చెప్పాను, నేను కబడ్డీ ప్లేయర్, నా పక్కన ఉన్న మక్కెన మల్లికార్జున గారు కబడ్డీ ప్లేయర్, అలాగే లీలావతి గారు స్పోర్ట్స్ అవార్డు తీసుకున్నారు। జావలిన్ లో కూడా షార్ట్ పుట్ జావలిన్ లో లీలావతి గారు అవార్డు తీసుకున్నారు। షకీలా గారు గేమ్స్ లో ఉన్నారు। ఈ విధంగా వేదిక మీద ఉన్న వాళ్ళు చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయి మిమ్మల్ని చూస్తా ఉంటే, మాకు చాలా ఆనందంగా ఉంది। భవిష్యత్తులో కూడా ఇలాంటి గేమ్స్ జరగాలని కోరుకుంటూ ముఖ్యంగా నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలండి। అన్ని స్కూల్స్ లో పీఈటీని ఇచ్చారు। నాకు పీఈటీస్ అంటే చాలా ఇష్టం అండి। ఒక స్కూల్లో క్రమశిక్షణ నేర్పాలన్నా, స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ తీసుకురావాలన్నా పీఈటీస్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందండి। హెచ్ఎం గారు పీఈటీ వీళ్ళిద్దరు కోఆర్డినేషన్ ఉంటే ఏ స్కూల్ అయినా బాగా అందరు టీచర్లు సహకారం తీసుకుంటారు, అంత సక్సెస్ ముందుకెళ్తుంది। ఈ సందర్భంగా పీఈటీస్ గా అందరు ప్రతి స్కూల్లో పీఈటీస్ ఇచ్చినందుకు ధన్యవాదాలు। ప్రభుత్వ బడిలో చదువుకునే పేద విద్యార్థుల కోసం 16,347 టీచర్స్ పోస్టులు భర్తీ చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, మంత్రి లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా। అలాగే గతంలో 5 ఏళ్ళు చూసాం, ఆడదాం ఆంధ్ర అన్నారు, కనీసం ఆడుకోవడానికి ఒక వాలీబాల్ లేదు, ఒక బ్యాడ్మింటన్ బాల్ ఇవ్వలేదు, బ్యాట్ ఇవ్వలేదు, బ్యాట్ ఇవ్వకుండా ఆడదాం పాడదాం అన్నారు, ఏ ఉపయోగం లేదు। ఈ రోజు ఒక్కొక్క స్కూల్ కి 30,000 చొప్పున నారా లోకేష్ గారు స్పోర్ట్స్ కిట్ అందజేస్తున్నారు। నారా లోకేష్ గారికి సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా। ప్రతి స్కూల్ కి ఈ స్పోర్ట్స్ కిట్స్ రాబోతుంది। అలాగే స్కూల్లో విద్యాలయాల్లో ఒక వినూత్నత్వాన్ని తీసుకొస్తూ గొప్ప నాయకత్వ లక్షణాలను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈరోజు లోకేష్ గారు ముందుకెళ్తున్నారు। కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నారా లోకేష్ గారు ముందుకెళ్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా గ్రామ సేవల అభివృద్ధికి చాలా కష్టపడుతున్నారు। పల్లె పండుగల పేరుతో ఈ రోజు గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారు। ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి వారికి ప్రత్యేక ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారికి। ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆకాంక్ష ఒకటే, స్వర్ణాంధ్రప్రదేశ్ మనం సాధించాలి 2047 కల్లా। అందుకోసం ఈరోజు మనందరం కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన కోసం అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అలాగే దాంతోపాటు ఆనందంగా ఉండాలి। ఆనంద ఆంధ్రప్రదేశ్ సాధించాలి, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించాలి। తలసరి ఆదాయం ఒక్కొక్క కుటుంబానికి 55 లక్షలు ఉండే విధంగా, ప్రతి కుటుంబం నుండి ఒక పారిశ్రామికవేత్త వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పేసి చంద్రబాబు గారు కృషి చేస్తున్నారు। దాంతోపాటు P4 విధానం తీసుకొచ్చి కనీసం ఇల్లు సెంటుకల్ని దత్తత తీసుకోమని, మరి బంగారు కుటుంబాలని, పేద కుటుంబాలను దత్తత తీసుకోవాలని చెప్పేసి మార్గదర్శకులు ముందుకు రమ్మని చెప్పి కోరారు చంద్రబాబు గారు। మా ముందుకు వచ్చిన మార్గదర్శకులందరికీ అభినందనలు తెలియజేస్తూ
పేదరిక నిర్మూలన కోసం అందరూ భాగస్వామ్యం అవ్వాలని కోరుకుంటూ నేటి చిన్నారులు ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఈ గేమ్స్ కబడ్డీ గేమ్లో ఆడే వాళ్ళు భవిష్యత్తులో నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో మీరు ఆడాలి, ఎదగాలి. మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్కి స్వర్ణ పథకాలు సాధించిన దాంట్లో మీరు ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. వినికొండ బోస్బొమ్ సెంటర్ వద్ద ఉన్నటువంటి జిఆర్ నిలయానికి పద్మభూషణ్ శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జిఆర్ స్వామి ఈ రోజు నిలయానికి వచ్చారు. ఆయన నిర్వాహకురాలు భావనాసి మల్లిక పరమ పదోత్సవానికి ముఖ్య అతిథులుగా ఆధ్యాత్మిక గురువు అయినటువంటి శ్రీ 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 చిన్నజీఆర్ స్వామి పాల్గొని మాట్లాడుతూ వినికొండలో భావనాసి మల్లిక దైవభక్తి సేవలో నిమగ్నమై ఎంతో సేవలందించారని, ఎంతో అమోఘమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చిన్నజీఆర్ స్వామి ఆశీర్వచనం పొందిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, లీలావతి మరియు వార్డు కౌన్సిలర్ షకీల దస్తగిరి, పివి సురేష్ బాబు నిలయంలో భవనాసి మల్లిక పరమ పదోత్సవ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరై చిన్నజీఆర్ స్వామి ఆశీర్వచనాలు పొందారు. కార్యక్రమంలో భావనాసి మల్లిక, ప్రసాద్ బొగ్గవరపు, ముత్తు శ్రీనివాసరావు, స్వాతి, అచ్యుత శ్రీధర్ బాబు, శ్వేత, భక్తులు, శిష్యులు, ప్రజలు, కూటమి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వినుకొండ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఏలూరు శశి కుమార్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కట్టా సుబ్బారావుని నియమిస్తూ అదనపు బాధ్యతలు అప్పజెప్పటం జరిగిందని తెలియజేశారు. కార్యక్రమంలో గొడపర్తి సుజాత, శివాజీ, బండి వెంకటేశ్వర్లు, సీనియర్ న్యాయవాదులు అప్పారావు తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. అందరికీ నమస్కారం. వినుకొండ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, అదేవిధంగా విలేకరు మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు వినుకొండ నియోజకవర్గంలో నిన్న బీహార్ ఎలక్షన్స్ చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి బీహార్ ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఎన్డీఏ గవర్నమెంట్కి ఆదరణ ఇచ్చినటువంటి అక్కడ బీహార్ ప్రజలకు, దేశ ప్రజలందరూ కూడా ఎంతో ఆనంద ఉత్సాహంతో జరుపుకుంటూ ఉన్నారు విజయోత్సవాలు. అందులో భాగంగా పల్నాడు జిల్లా బీజేపీ శాఖ కూడా వినుకొండ నియోజకవర్గంలో నిన్న నర్సరావుపేట హెడ్ క్వార్టర్లో జరుపుకోవడం జరిగింది విజయోత్సవాలు నిన్న సాయంత్రం. ఈరోజు వినుకొండ నియోజకవర్గంలో విజయోత్సవాలు జరుపుకుంటూ, అదేవిధంగా భగవాన్ బిర్సా ముండా గారి యొక్క జయంతి కూడా ఈరోజు ఘనంగా నిర్వహించుకున్నాం. భగవాన్ బిర్సా ముండా గారి జయంతి మనందరికీ తెలుసు. ఆదివాసీల్లో మొట్టమొదటి వ్యక్తి, స్వాతంత్ర ఉద్యమంలో, స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి వ్యక్తి. వారి జయంతి ఉత్సవాలు కూడా ఈరోజు వినుకొండ నియోజకవర్గంలో జరుపుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మన మిత్రులు విలేకరులందరూ కూడా, పాత్రికేయులందరూ కూడా ఇందాక నుంచి మనకి ఒక సంశయక్తం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీ యొక్క సంస్థాగతంగా ఎలా ఉంది అనేది కూడా, దాని గురించి కూడా ఒక రెండు అంశాలు తెలియజేస్తాము. ఇప్పటి వరకు కూడా జిల్లా, మండల, బూత్ ఈ కమిటీలన్నీ కూడా పూర్తి చేసుకున్నాము. పూర్తి చేసుకున్న తర్వాత కూడా మనకి ఎలక్షన్ ముందు మన ప్రతి నియోజకవర్గానికి కూడా కన్వీనర్ వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ అనేది రద్దు అయిపోయిందని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షుల వారు మాకు సూచన మేరకు మీ అందరికీ కూడా తెలియజేస్తాము. కాబట్టి కేవలం ఇప్పుడు ఓన్లీ మండల అధ్యక్షులు, జిల్లా కమిటీ సభ్యులు, అదేవిధంగా బూత్ అధ్యక్షులు, బూత్ కమిటీ సభ్యులు మాత్రమే ఇప్పుడు సంస్థాగతంగా మా ఈ యొక్క సంస్థాగతంగా ఉన్నటువంటి అంశాల్లో వారికి ప్రాధాన్యత ఉంటుంది. మిగతా వారందరికీ కూడా మరలా ఎప్పుడైతే నియోజకవర్గానికి సంబంధించినటువంటి కన్వీనర్లు ప్రకటించే అంతవరకు కూడా ఇప్పుడుగా ఉన్నటువంటి జిల్లా కమిటీ వారు మాత్రమే వాళ్ళల్లో ఒకరిని ప్రతి నియోజకవర్గానికి కూడా మనం వాళ్ళని ఇన్ఛార్జీలుగా పంపడం జరుగుతుంది. అందులో భాగంగా మనకి ఇక్కడ వినుకొండ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లా ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావు గారిని మరలా నియోజకవర్గ కన్వీనర్లు
వేసుకునేంత వరకు కూడా వారిని ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇక్కడ ఇక్కడ ఆ వ్యవహారాలను కూడా ఈ నియోజకవర్గం తరఫున జిల్లా పార్టీ తరఫున వారు చూస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరలా ఎలక్షన్ టైం కావచ్చు, తర్వాత రాష్ట్ర పార్టీ ఎప్పుడైతే కన్వీనర్ వ్యవస్థ ప్రకటిస్తుందో అప్పుడు మరలా పాత్రికేయులకు అందరికీ కూడా తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తూ భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి. వినుకొండ పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ మరియు వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ విశాఖపట్నం సిఐఐ సదస్సులో వచ్చిన 13.5 లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు రాష్ట్ర చరిత్రలో ఆల్ టైమ్ రికార్డ్ అని పేర్కొన్నారు. ఈ పెట్టుబడులు సునామీతో రైజింగ్ ఆంధ్ర సత్తా మరోసారి రుజువైందని తెలిపారు. 5 ఏళ్లలో పైసా తీసుకురాలేని వైకాపా చేసే పనికిరాని విమర్శలు వారి దివాలా కోరుతనాన్ని సూచిస్తున్నాయని మండిపడ్డారు. కూటమి హామీ ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాలకు మించిన ఫలితాలు వచ్చే కృషిని ఓర్వలేక వైకాపా ఏడుపులని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అయస్కాంతంలా ప్రపంచ పెట్టుబడులను ఆకర్షిస్తున్నారని, దీన్ని ఎవరూ అడ్డుకోలేరని విశ్వాసం వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ నేతృత్వంలో మంచి పాలన, ఆకర్షణీయమైన విధానాలతో ఏపీ అంతర్జాతీయ పెట్టుబడిదారులకు అత్యంత ఆకర్షణీయ గమ్యస్థానంగా మారిందని తెలిపారు. ఈ వేగం కొనసాగితే ఏపీ దేశంలోనే పెట్టుబడులకు నెంబర్ 1 డెస్టినేషన్ అవుతుందని జీవి ధీమా వ్యక్తం చేశారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.